ఉన్నటువంటి వాడికి 3 సంవత్సరాలు 3 పదులు 30,000 మాత్రమే వేశాడు. 70,000 వేయలా అసలు. అది పూర్తిగా అసలు ఆ పథకాన్ని అటకెక్కిచ్చాడు. సరే రైతు భరోసా అన్నాడు. ఆయన చెప్పిన ఫిగర్ వేరు, లాస్ట్కి ఆయన ఇచ్చింది వేరు. ఆయన ఇప్పుడు ఎంత చెప్పాడో మీకు తెలుసు, మాకు తెలుసు. కేంద్రం ఇచ్చేటటువంటి 6,000 కలిపి లాస్ట్లో దాంట్లో వేశాడు. అది అయిపోయింది. నీకు ఆరోగ్యశ్రీకి ఈయన బకాయిలు పెట్టినందువల్ల ఇక్కడ మొత్తం కూడా ఎవరు కూడా వైద్యం చేయకుండా డాక్టర్లు ఇంటికి పంపించి లేకపోతే డబ్బులు కట్టించుకోనో లేకపోతే కొంతమంది కట్టి చేయించుకోలేని పేదలు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే ఉన్నటువంటి ఈ పథకాల్లో ఏది కూడా సరిగ్గా కొనసాగింది అనేటటువంటి ఎక్కడ పరిస్థితి లేదు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏ ఒక్క జనవరిలో 5 సంవత్సరాలు ఒక్క జనవరిలో ఒక జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఒక్క ఉద్యోగం కల్పించాడా? ఎవరికన్నా ఏమన్నా చేశాడా? సిపిఎస్ రద్దు అన్నాడు. సిపిఎస్ రద్దు చేశాడా? ఉద్యోగస్తులు మొత్తాన్ని ఆ రోజు మోసం చేసి ఇలా చేయబెట్టి నేను సిపిఎస్ రద్దు చేస్తాను, వారంలో మన అధికారంలో వచ్చిన వారంలోనే చేస్తాను అన్నాడు. దాని గురించి ఏ రోజన్నా మాట్లాడా? అంటే నేనేమంటానంటే అలా చంద్రబాబు నాయుడు గారిని కూడా చేయాలని కాదు, చేయమని కాదు. గతంలో చేసినటువంటి అతను ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఇక దౌర్జన్యాలు చేసి, దుర్మార్గాలు చేసి, హత్యలు చేసి, చెప్పాను కదా ఇందాక బజెట్లో కుతుకులు కోశారని, గంజాయికి డ్రగ్స్కి బానిసలై ఇది ఆంధ్రప్రదేశ్ గంజా ఆంధ్రప్రదేశ్ అయినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వచ్చి ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. సూపర్ 6 ఇస్తానన్నారు, ఇవ్వాల్సిందే ఇస్తారు. ముందు అభివృద్ధి మీద